నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్. అందశ్రీ మృతి పట్ల ఆయన స్వగ్రామమైన రేబర్తి గ్రామస్తులు, ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. రేబర్తి పాఠశాల అభివృద్ధిలో అందశ్రీ సాయం మరవలేనిదని, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమ ప్రస్థానంలో, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఉపాధ్యాయ ఉద్యమంలో కావచ్చు, మాతో ఎప్పుడు కూడా విద్యా సదస్సులలో పాల్గొన్నటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీ అందశ్రీ గారు. ఆయన మరణ వార్త మమ్మల్ని ఎంతో కలిసివేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా, ఆయన ఈ గ్రామానికి చెందినటువంటి ప్రముఖ వ్యక్తి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా దుఃఖ భరితులు అవుతూ ఉన్నారు. ప్రధానంగా మా పాఠశాలకు ఆయన ఒక అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర అధికారులైనటువంటి ఇంజనీరింగ్ పర్యవేక్షకులందరినీ పంపించేసి దాదాపుగా 3 కోట్ల రూపాయల పనులను ప్రతిపాదనలు పంపి ఈ గ్రామాన్ని మరియు పాఠశాలను అభివృద్ధి చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ అకాల మరణం అనేటువంటిది మమ్మల్ని కలిసివేస్తూ ఉన్నది. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు 2010 నుంచి 2012లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునే క్రమంలో ఆ ఉద్యమం జరుగుతున్న క్రమంలో యూనివర్సిటీలో అందశ్రీ గారితోటి ఎన్నో రోజులు వారితోటి అక్కడ గడపడం జరిగినది. ఆ రోజులు అనేవి ఎప్పటికీ మర్చిపోలేనివి. ఉద్యమంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ వారి కవిత్వము, వారి సాహిత్యము ప్రజలను చైతన్యవంతం చేసి రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర వహించడం జరిగినది. అట్లాంటి అందశ్రీ గారి మరణం అనేది ఈరోజు మన రాష్ట్రానికి, ఈ రేవర్తి గ్రామ ప్రజలకు, రేవర్తి గ్రామానికి తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఒక మేస్త్రిగా, ఒక పశువుల కాపరిగా, పశువులు కాసేటప్పుడు పల్లెన్నీకు వందనాలమ్మ అనే పాట ఆయన్ని దాని నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి గమ్యం హైదరాబాద్ చేరుకున్న ఆడికి పోయినాక తాపే మేస్త్రి అయిన తర్వాత పాటలు రాసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాటలు రాసుకుంటూ రెండు రాష్ట్రాలకు పేరుగాంచి జే అనే తెలంగాణ పాట కూడా చాలా పేరుగాంచిన పాట, రాష్ట్ర గీతంగా చేయడం జరిగింది. అందశ్రీ గారు చాలా కష్టపడ్డ వ్యక్తి. అందశ్రీ ఇక్కడ మస్తు కట్టపడ్డాడు, జీతాలు ఉన్నాడు, బతికిండు, కూలికి పోయిండు, కైకిలి పోయిండు. వాళ్ళ భార్య కూడా మాతోటి పనికి వచ్చింది సారు. ఏ పని అంటే ఆ పని, గుత్తల పని, కైకిలి, కూలి అన్ని చేసింది. ఇక్కడ నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలు పోయి, 30 సంవత్సరాల నుంచి ఆమె ఇక్కడికి వస్తలేదు. అందరం పనిచేసిన వాళ్ళమే. వాళ్ళ నాన్న కూడా బండి వాళ్ళ ఇంట్లో పనిచేసి బతికిండు. వాళ్ళ నాన్న కూడా ఎవరు ఆయనకు సాతికించలే. అందశ్రీకి సారు నడమంతరాన పాటలు, చదువులేదు, శాస్త్రం లేదు, ఏది లేదు. ఆయనకు భగవంతుడు ఎట్లా ఇచ్చిండో ఆ బుద్ధి, ఏది లేకుండా బతికిండు. బాగా